రైట్ వెల్కమ్ టు క్వశ్చన్ నేను ఆశ. పతంగులు సరదా కోసం పోతే ప్రాణాలే పోతున్నాయి. ఒకరికి ఎంజాయ్ అయితే కొందరికి బతుకులకు ఎండ్ కార్డ్ పడేస్తున్నాయి. గతంలో పతంగుల పండుగ అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహంగా గడిపేవారు అందరూ. ఇంటిల్లపాది ఆనందాలతో మునిగిపోయేది. అదే ఇప్పుడు రోడ్డుపై వెళ్లాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వెంటాడుతోంది. ఎందుకంటే గాలిపటాలు ఎగురవేయడం సంబరమే అయినప్పటికీ వాటి కోసం ఉపయోగిస్తున్న చైనా మాంజా అటు మనుషులు, జంతువులు, పక్షుల ప్రాణాలు తీస్తుందన్న టాక్ భయాందోళనకు గురిచేస్తోంది. ప్రతి ఏడాది ఎంతో మంది గాయపడుతున్నారు. అందుకే పిల్లలు పతంగి కావాలంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం గాలిపటాలతో పాటే మాంజా కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి. ఇప్పించకుండా ఉందామంటే మారం చేస్తుంటారు పిల్లలు, గొడవ పడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికేది అంతా చైనా మాంజానే కావడంతో టెన్షన్కు గురి చేస్తోంది ఈ అంశం. ఎక్కడ చూసినా విచ్చలవిడిగాను చాటుమాటుగాను చైనా మాంజాను అమ్ముతూనే ఉన్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. बच्चे का गला कट गया, 22 टाके लगे और मेरा बच्चा मरते मरते बचा। मैं कंप्लेन इसीलिए नहीं कर रहा हूँ क्योंकि पुलिस वाले तो उन लोगों का बेस्ट कर रहे हैं। जितने भी ये चाइनीज मांझे बना रहे हैं उन लोगों के पास रेडा डाल रहे हैं, वो कर रहे हैं। फिर पॉलिटिशियंस भी पूरी बराबर बोल रहे हैं। असद साहब भी एक नहीं 21 बार बोल दिए बयानों में कि जो है ये चाइनीज मांझे इस्तेमाल मत करो। उसके बावजूद भी वो लोग जो है जो चाइनीज मांझे बना रहे हैं, मैं उनसे मेरा एक सवाल है, ठंडे दिमाग से सोचो, आज मेरे बच्चे का गला कटा, कल तुम्हारे बच्चे का गला कटेगा ना। तुम लोग भी तो यही रहना है ना, तुम लोगों के भी बच्चे तो यही रोडों पे फिरना है ना। आज मेरा बच्चा बच गया, कल इंशाल्लाह तुम्हारा बच्चा नहीं बचेगा। जो जो ये मांझों से पतंगा पिला रहे ना, मैं मेरे दिल से बद्दुआ है उनके लिए और उनकी आल औलाद के लिए। అయితే ఈ నెల 26న జరిగిన దారుణం పతంగుల వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో గుర్తుకు చేసింది. మేడ్చల్ జిల్లా కీసరలోని మల్లికార్జున నగర్ లో చైనా మాంజా మెడకు తగిలి ఒక యువకుడు గొంతు కోసుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇలాంటి ఘటనలు ప్రతి సంవత్సరం భారతదేశంలో ప్రమాదాలు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ లోనూ ఎన్నో ఘటనలు జరిగాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఇవి మరింత ఎక్కువగా జరుగుతుందన్న ప్రచారం కూడా ఉంది. 2020 నుంచి 25 వరకు హైదరాబాద్ లో వేలాది మంది చైనా మాంజా వల్ల గాయపడ్డవారున్నారు. 2025 జనవరిలో హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ శివరాజ్ సహా ముగ్గురు చైనా మాంజా వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నిజామాబాద్ లో 20 ఏళ్ల అద్వాన్ అనే యువకుడు గొంతు, చెయ్యి, కాలికి మాంజా చుట్టుకొని తీవ్రంగా గాయపడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఇక హైదరాబాద్ సిటీలోనే సంక్రాంతి సమయంలో 12 ప్రమాదాలు జరిగాయి, ఒకరు మరణించారు కూడా. ఇలా చైనా మాంజా మారణాయుధంగా సమ్మానంతో మారుతుందన్న విమర్శలు వస్తున్నాయి. మనుషుల ప్రాణాలనే తీస్తుండటంతో ఏ మాంజా రోడ్డుపై ఎక్కడ తగులుతుందోనన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. సింథటిక్ నైలాన్ లేదా ప్లాస్టిక్ తాడుతో తయారు చేసే గాలిపటాల దారాలకు తయారు చేసే సమయంలోనే పొడి గాజు ముక్కలు, మెటల్ పౌడర్ లేదా ఇతర పదునైన రసాయనిక పదార్థాలతో కూడిన ఒక పూత పోస్తూ ఉంటారు. దీంతో దారం షార్ప్ గా మారి కత్తి కంటే కూడా సులభంగా మనుషుల, పక్షుల, జంతువుల ప్రాణాలు కూడా తీస్తుందంటున్నారు పోలీసులు. అంతేకాకుండా మాంజా నాన్ బయోగ్రేడబుల్ గా ఉండడం వల్ల పర్యావరణానికి కూడా హానికరం అంటున్నాయి ఏఎన్జిఓ సంఘాలు. ఇక పతంగులు ఎగరవేసేటప్పుడు దానికున్న దారం తెగిపోయి రోడ్లపై పడడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారుల మెడకు తాకడంతో గాయాలవుతున్నాయి, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతున్నాయి. చైనా మాంజాపై ప్రభుత్వాలు నిషేధం విధించినప్పటికీ కూడా అమలు విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలైతే వస్తున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ 2023 సెక్షన్ 223 ఎవరైనా మాంజా అమ్మినా, వాడినా కూడా 5,000 రూపాయల జరిమానా లేదా 1 సంవత్సరం పాటు జైలు శిక్షకు అర్హులవుతారు. చట్టం ఉన్నా ఎక్కడ అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులు ఎందుకు అమలు చేయడం లేదు? మాంజా వాడకంపై ప్రజల్లో ఎందుకు చైతన్యం రావడం లేదు? ప్రాణాలు తీస్తున్న మాంజాలకు చెక్ పడేది ఎలా? విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదా? చైనా మాంజాలను వ్యాపారులు ఎందుకు అమ్ముతున్నారు? డబ్బుల ఆశతో మనుషుల ప్రాణాలను తీస్తారా? ఈ నిర్లక్ష్యం ఎక్కడ? మార్పు రాదా అనే ప్రశ్నలైతే ఇప్పుడు స్థానికులు ఏదైతే ఉన్నటువంటి ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్నలు.
చైనా మాంజా సాధారణంగా ఈ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నటువంటి అంశం. చాలా వరకు పావురాలు చనిపోయాయి. మనకి 2-3 ఇయర్స్ నుంచి బాగా వద్దు నిషేధం విధించారు, ఇది చైనా మాంజా వాడకూడదు అని చెప్పి చైతన్యం వస్తున్నా కేవలం వారి ఉత్సాహం కోసం, లేదంటే గాలిపటాలు ఎగరేయాలి అనే ఆతృత ఉత్సాహం కారణంగా చాలా మంది గాయాలవుతున్నటువంటి సిచ్యువేషన్. లాస్ట్ అయితే చిన్న పిల్లల మెడలు కూడా తెగిపోయినటువంటి సిచ్యువేషన్. లాస్ట్ అయితే మనకు ఒక వీడియో బాగా వైరల్ అయింది. చైనా మాంజాతో మనం ఒక చికెన్ మటన్ షాప్కి వెళ్ళినప్పుడు కట్ చేయాలంటే దాదాపు కొంచెం కష్టంగా ఉంటుంది, మనం నైఫ్తో కట్ చేయాలని, అక్కడ వాళ్ళకున్న కత్తులతో కట్ చేయాలని. కానీ చైనా మాంజాతో చాలా ఈజీగా, అంటే నైఫ్ కన్నా ఎంత షార్ప్గా ఉంటుందో మనకి చైనా మాంజా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఈ మంచు పడుతున్నటువంటి సందర్భంలో ఈ సీజన్లో ఈ చైనా మాంజా ఏ గాలిలో ఎక్కడుందో, ఏ కరెంట్ వైర్లకు తగిలి ఎక్కడ ప్రమాదానికి గురి చేస్తుందని చెప్పి ఎవరికి తెలియదు. వెళ్తుండగా ఒక్కసారిగా కట్ అయిపోతూ ఉంటుంది. బండ్ల మీద వెళ్తున్నప్పుడు, మెయిన్గా 2 వీలర్స్ అండ్ ఏదైతే చిన్నపిల్లలు సైకిల్ తొక్కుకుంటున్నప్పుడు, లేదంటే ఈ వైర్ల మీద చెట్ల మీద ఉండే పక్షులకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్నా సరే మన మెడ వరకు ఉండదు. ఒకవేళ గ్యాప్ ఉంటే గనక వెంటనే షార్ప్గా నెక్ కట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. పిల్లలను ఎదురు కూర్చోపెట్టుకుంటూ ఉంటారు 2 వీలర్స్ మీద, అప్పుడు కూడా పిల్లలకు కూడా గాయాలవుతున్న సందర్భాలు మనం చాలానే చూస్తాం. అయినప్పటికీ ఎందుకు దీని మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రెడ్డన్ గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, అడ్వకేట్, అట్ ద సేమ్ టైం పొలిటికల్ అనలిస్ట్ కూడా. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా రామ్మోహన్ రావు గారు, నిజంగా చాలా బాధగా అనిపిస్తోంది. మనమే చాలా సందర్భాల్లో స్వయంగా చూసినటువంటి కేసెస్ చాలానే ఉన్నాయి చైనా మాంజా వల్ల. ప్రతి ఇయర్ ప్రతి సీజన్లో మాట్లాడుతూనే ఉన్నాము, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయని. అసలు ఎక్కడ మార్పు రావాలంటారు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సెక్షన్స్ ఉన్నాయి, జరిమానాలు ఉన్నాయి, పోలీసులు ఆ నిమిషం వరకు మేము యాక్షన్ తీసుకున్నాం అన్నారు. మనవి ఇప్పుడు డైరెక్ట్ గా బయటకు వెళ్ళినా చాలా వరకు చైనా మాంజాస్ మనకు కనిపిస్తుంటాయి. మనకి విజువల్ లో కూడా క్లియర్ గా కనిపిస్తోంది. ఆ చైనా మాంజా కనిపిస్తున్నప్పుడు దాని మీద ఇండస్ట్రియల్ పర్పస్ ఓన్లీ అని చెప్పి క్లియర్ గా రాస్తున్నారు. కొనుక్కునే వాళ్ళు చూస్తున్నారు, అమ్మే వాళ్ళు వాడుతున్నారు. ఎందుకు, ఎక్కడ నిర్లక్ష్యం? దీనికి అడ్డుకట్ట పడేదెలా? ఆశ గారు, మీకు అట్లాగే ఐనిష్ ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోండి. చట్టాలదే అనుభవం ద్వారా కనపడుతుంది. ఇంతకుముందు అక్కడ వివరించారు కూడా పూర్తిగా ఏం జరుగుతుంది అనేది. నిషేధం అనేది విధించినప్పుడు నేను అడ్వకేట్ చెప్తున్నా, 1986లో ఈ చైనా మాంజా మీద నిషేధం విధించారు. 4 ఏళ్ళుగా వస్తుంది కదా. రేపు కాక ఎల్లుండి మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అంటే 40 ఏళ్లుగా ఇలాంటి చట్టాలు ఉన్నా కూడా ఎందుకు అమలు కావడం? అంటే చట్టాల పట్ల ప్రజలకు అవగాహన ఒకటి, చట్టాలు అమలు చేసే యంత్రాంగం పనిచేసేది రెండోది. ఈ 2 ముఖ్యమైన అంశాలు. ప్రధానంగా మనకు చైనా మాంజా నిషేధించారు కదా, మరి ఇండియాకి ఎట్లా వస్తుంది? ఇది చైనా నుంచి వచ్చేది షిప్లలో వస్తుంది కదా. అక్కడ పట్టుకోకుండా కేవలం షాపులలో పట్టుకొని ఇవన్నీ చేస్తుంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు కదమ్మా. మీరు చూడండి, అమెజాన్ లో గానీ, ఇవాళ నేను ఫ్లిప్కార్ట్ లో గానీ ఇప్పటిదాకా చూశాను, ఆట ఇంటికే సప్లై అవుతుంది. మీరు షాప్ లో పట్టుకుని ఇంట్లో ఏం చేస్తారు కదా. మనకు సప్లై షాప్ లో దొరుకుతుంది. ఒకవేళ మొత్తం నిషేధించిన షాప్ లో దొరకకుండా చేసిన అనుకోండి, ఇంటికి వస్తుంది కదా. వైన్ తో పాటు మనం ఇంటికి తెప్పించుకుంటున్నాము, అటువంటిప్పుడు ఇది కూడా వస్తుంది కదా. బేసిక్ గా చేయాల్సింది ఇండియా బార్డర్లకు ఎట్లా, ఇండియా లోపలికి ఎట్లా వస్తుంది చైనా మాంజా, దాన్ని పరిశీలించాలి కదా. చైనా మాంజా లాగానే చాలా మాంజాలు ఇండియాలో కూడా తయారవుతున్నాయి. తయారీ కేంద్రాల దగ్గర మీరు పకడ్బందీ ఏర్పాట్లు చేయకుండా, తయారీ కేంద్రాలు పట్టుకోకుండా, అది బయటకు వచ్చినాక చిల్లర వ్యాపారస్తులను వీళ్ళని పట్టుకొని శిక్షించడం, శిక్ష చాలా ఉన్నాయమ్మా. నేను చెప్తాను, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి కారణంగా వాళ్ళని చూపించవచ్చు. ఇవి రకరకాలు ఉన్నాయి, కాదట్లేదు నేను. కానీ శిక్షలు ఇవన్నీ కూడా చూస్తే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కాషన్ రాసింది ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్ ఓన్లీ. కానీ మనం చూస్తున్నాం సిగరెట్ ప్యాకెట్ల మీద సిగరెట్ ద్వారా ఆరోగ్యానికి హానికరం, పొగాకు అని అంటాం. పుర్రె బొమ్మ కూడా వేస్తున్నాం, బీడి గట్ల మీద పుర్రె బొమ్మ వేస్తున్నాం, అలాగే క్యాన్సర్ పుండ్లు చూపెడుతున్నాం. అయినా సరే అవగాహన కనిపిస్తుంది కదా రామ్మోహన్ రావు గారు. పొగ త్రాగే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే చేతులారా పాడు చేసుకుంటారు, వాళ్ళకి తెలిసి కూడా. కానీ చైనా మాంజా వారు ఎంజాయ్ కావచ్చు, వారి ఆనందం కావచ్చు, వారి ఎంజాయ్మెంట్ ఆ కొన్ని క్షణాలే కావచ్చు. కానీ ఒక ప్రాణం పోతే ఆ చైనా మాంజా ఎవరు అమ్మారని చెప్పి ఏ షాప్కి వెళ్ళాలి, అది ఎవరు ఎగరేసారని చెప్పి వారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి మీద కేసు పెట్టాలి? ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు, రెడ్డన్న గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయన అభిప్రాయం తీసుకుందాం. రెడ్డన్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
రెడ్డన్న గారు హలో, వినపడుతుందా అండి? గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ రెడ్డన్న గారు. అయితే ఈ చైనా మాంజాలని ఎప్పుడో నిషేధించారు. అయినా ఇది విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. కొనేవాళ్ళు అట్లా కొంటున్నారు, అమ్మేవాళ్ళు అట్లా అమ్ముతున్నారు. ఇది ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ప్రతి వీధిలో ఈ పొద్దు ఇక్కడ మాంజా వాడికి చెప్పి నువ్వు ఇక్కడ మూసేరా బంకు అంటే వాడు మూసేస్తాడు. గంట తర్వాత మళ్ళీ ఆ చైనా మాంజాలు ఎత్తుకొచ్చి వాడికే అమ్ముతాడు. చెవుల్లో ఊతాడు, అరే పోలీసు వాళ్ళు ఆకే చక్కర్తో తూ బహారాం మా దేతు అంటున్నారు, అమ్ముతున్నారు. అదే విధంగా ఎవరో అభంశభం మా ఇంటి ఎదురుగుండా మామిడి చెట్టు నుంచి ఆ తగులుకొని కిందకి వచ్చింది మాంజా. ఒక మోటార్ సైకిల్ పోయేవాడికి చెయ్యి కట్ అయింది. అది వాడికి కనపడదు, దూరంగా నుంచి ఎవరికి కనపడదు. ఒకవేళ స్పీడ్ గా పోతే గొంతుకు తగులుకునిందంటే గొంతు కట్ అయిపోతుంది. ఎక్కడ అంటే ఇది ఎంత షార్ప్ గా ఉంటుందంటే, ఎవరైనా ఒక కత్తి తీసుకొని బలిష్ఠుడైన వ్యక్తి గట్టిగా కట్ చేస్తే గొంతు ఎట్లా కట్ అయిపోతుందో దానికంటే ఈజీగా కట్ అయిపోతా ఉంది. ఇది ఎవరు గమనించరు. ప్రజలు వాడేవాళ్ళైనా వాళ్ళకు ఉండాలి, అరే బాబు ఇది నిషేధించబడింది, ఇది మంచిది కాదు, ఇది నాకైనా రేపు పొద్దున్న నా బ్రదరో నా తల్లో నా చెల్లో ఎవరైనా పోతే వెహికల్లో వాళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి జ్ఞానము లేదు. ఆ పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు వీళ్ళరే పోలీసు వాళ్ళు మన మంచిగా ఏదో చెప్పేది, చెక్ చేయని వచ్చినారు, మనం అమ్మకూడదు అనేటువంటి సెన్స్ ప్రజలకే లేదు. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ ధ్యేయం ఏమిటి? 10 రూపాయలు సంపాదించుకోవాలా. ఇదే ఈ మంత్ లోనే సంపాదించుకుంటాం, మళ్ళీ ఎక్కువ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ జనవరి నెల మాసంలోనే ఈ పండుగ అయిన 10 రోజులు ఇటువైపు 10 రోజులు అటువైపు. దీంట్లో ఇంత ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంత నిషేధించినా ఇప్పుడు సిగరెట్లు తాగకూడదని ఉంది, పబ్లిక్ ప్లేసుల్లో తాగకూడదని ఉంది, గుప్పు మీద తాగుతానే ఉన్నారు, అన్ని పనులు జరుగుతున్నాయి. అదంటే వాడు నాశనం అవుతాడు, వాడు చుట్టుపక్కల ఉన్నాడు. వీడే ఇక్కడ అట్లా కాదు కదా. ఎవరో దారింటి పోయే దానయ్య అభోహం శుభం చేసిన వాడు ఏదో అర్జెంట్ గా హాస్పిటల్కో పని మీదనో పిల్లల్ని తీసుకుని పోతా ఉంటే అదే పాయింట్ వస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం అని? మనకి నిబంధనలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఏదైతే బయట పొగ తాగకూడదని చెప్తూ ఉంటారు. చాలా సార్లు వ్యక్తిగతంగా ఫేస్ చేసినటువంటి ఇదేంటంటే, వెహికల్ మీద వెళ్తున్నా 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు, స్మోక్ చేస్తూ యాష్ ఇట్లా అంటుంటే వెనక 2 వీలర్ మీద వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ నిబంధనలను ఎవరు పాటించట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అవును. ఇంకో విషయం ఏమంటే, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరే బాబు, ఈ మంజాల వల్ల మీరేదో క్షణికానందంలో మీరు ఎగరేసిపోతారు. అది ఎక్కడో ఏ చైనా మాంజా అయినా ఎక్కడో ఒక దగ్గర తెగకి తీరదు, తెగుతుంది. ఏ చెట్టో ఏ బిల్డింగో తగిలిపోయి తెగిన తర్వాత అది ఎక్కడ పోతుందో తెలియదు. నీ ఇంటి మీద ఎగరేస్తే 1 కిలోమీటర్ అవతల పోయి వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఆనుకుంటుంది, ఏదో చెట్టు పైన ఉంటుంది. ఆ దారిలో పోయే వాళ్ళకి దారి కిందకి వచ్చిందంటే గొంతు కట్ అవుతుంది, కాలు కట్ అవుతుంది, కన్ను కట్ అయి ఏమైనా కట్ అవుతుంది. కాబట్టి వాడే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ఎంత నిషేధించినా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు 10 రూపాయల కోసం ఆ మాంజా పైన ఏమొస్తుంది, ఒక బండిలు అమ్మితే 100 రూపాయలు అమ్ముతుంది. ఆ 100 రూపాయల కోసం ఒక జీవితాలను నాశనం చేస్తున్నాము. అది ఎవరు గమనించడం లేదు, గుర్తించడం లేదు. సో దీన్ని ప్రజల్ని, అతి ముఖ్యంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి, ఎవరే నువ్వు చైనా మాంజా కొంటే నేను ఇంట్లోకి రాని నేను తల్లిదండ్రులు చెప్పాలా. వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఏదో గాలిపటంలో పైకి ఎగురుతుంది, కిందికి దూకుతుంది. రామ్మోహన్ రావు గారు పాయింట్ చెప్పారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రజలను చైతన్యం చెయ్యొచ్చు, అసలు రాకుండా నిషేధించొచ్చు కదా. మనకి ఇంత కఠిన నియమాలు ఉన్నాయి. ఒక మాట, చైనా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇదంతా కూడా ఈ గూడ్స్ క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. చైనా నుంచి ప్రతి అనునిత్యం ఆ ఇండియాకి దాదాపు 5 లక్షల నుంచి పైన చిలుకు పార్సల్స్ వస్తాయి. ఇన్నిటిని చెక్ చేయాలంటే విల్ ఇట్ బి హ్యూమన్లీ పాసిబుల్? చాలా కష్టం. అది చిన్న కన్సైన్మెంట్ లో వస్తాయి, డైరెక్ట్ గా కన్సైన్మెంట్ లో వస్తాయి. సో పోయిందంటే చెక్కింగ్ అథారిటీస్ కూడా చెక్ చేయలేని పరిస్థితి. అదే కాకుండా కొందరు డైరెక్ట్, ఇప్పుడు ఏమైపోయింది, కరోనా వచ్చిపోయిన తర్వాత అందరూ డైరెక్ట్ లింకులు పెట్టుకున్నారు. వాళ్ళు డాలర్లలో వేస్తేనో లేకపోతే ఇంకో రూపకంగా డబ్బులు వేస్తేనో అది వాళ్ళకి చేరుతుంది. డైరెక్ట్లీ దే ఆర్ సెండింగ్ టు ది హోమ్. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్ అట్లా అయిపోయింది కదా, డైరెక్ట్ గా ఏదో ఒక రూపంగా డబ్బులు పంపిస్తే ఇంట్లోకి వస్తున్నా. మరి ఇప్పుడు ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక 10-12 పార్సల్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో పోలీసులు నిఘా కొరబడిపోతా ఉంది. డైరెక్ట్ గా ఇప్పుడు ఈ పార్సల్స్ తిరిగే వాళ్ళే హైదరాబాద్ లో దాదాపు
60,000 మంది దాకా ఉన్నారు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, నిజం నమ్మలేని పరిస్థితి. సో ఈ జొమాటోలు బిమోటోలు ఏమేమి ఉన్నాయో అన్నిటికీ ఇంతమంది పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు సప్లై చేసేవాళ్ళు వాళ్ళకేమో ఏదో పార్సల్ వచ్చింది డబ్బులు తీసుకుంటారు పోతారు, వాళ్ళకేమీ ఐడియా ఉండదు. ఎవరు చేయాలి ఇది? ప్రభుత్వం డైరెక్ట్ గా వస్తే హౌ కెన్ ఇట్ ఇంటర్ఫియర్? అందుకే ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. అందుకనే ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి అవగాహన కల్పించాలా, అదే విధంగా వాడే వాళ్ళకే అవగాహన కల్పిస్తే తప్ప రావాలంటారు. థ్యాంక్ యూ అండి రెడ్డన్ గారు. రామ్మోహన్ రావు గారు, 1986లో బ్యాన్ అయింది అంటున్నారు, ఇప్పటి వరకు 40 years అయింది. అంటే బ్యాన్ అనేది కేవలం ఆ పదం వరకే మాత్రమేనా? అమలులో మాత్రం సాధ్యం కాదా? ఇదేదో చిన్న చిన్న విషయాలు, లేదంటే మనం స్మోకింగ్ గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వారి ప్రాణాలు ఎప్పుడుకో పోతాయేమో, కానీ ఇమ్మీడియట్ గా స్పాట్ లోని చిన్న పెద్ద అని తేడా లేకుండా అది అసలు అక్కడ ఉంది, ఆ థ్రెడ్ అనేది కూడా మనకు కనిపించదు. ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కనీసం నార్మల్ 20-30లో పోయినా సరే దానివల్ల అయితే మనకు ప్రమాదం జరుగుతోంది. ఎందుకు, ఏం చేయాలి అంటారు? సార్ మ్యూట్ లో ఉన్నట్టుంది సార్, ప్లీజ్. ఆశ గారు, ఇప్పుడు నిషేధం అమలు చేయాలంటే 3 ఉన్నాయి. ఒకటేమో చైనా నుంచి మాంజా వస్తుంటే కంటైనర్ లో వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పింది కూడా అదే కదా, డైరెక్ట్ గా అమెజాన్, రకరకాల ఫ్లిప్కార్ట్ రకరకాలు వస్తున్నాయి కాదంటే. అది కాకుండా బేసిక్ గా దేశం లోపలికి వచ్చేదాన్ని మనం ఆపొచ్చు అంటున్నాడు. అంటే అక్కడ ఖచ్చితంగా లంచాలు వస్తున్నాయి దాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే 100-200 లేదమ్మా, నేను చూశాను ఆన్లైన్ లో చూస్తే 399 నుంచి 3,900 దాకా ఉన్నది మాంజా. దాని రకాన్ని బట్టి ఉంది, చాలా గమ్మత్తుగా ఉన్నది. ఐలాండ్ మాంజా రకరకాలు ఉన్నాయి. కనుక ఒకటి నిషేధం విధించి దాన్ని ఆపడం సాధ్యమే అంటున్నాను. రెండోది ఇంకో మార్గాలు ఉంటాయి కాదంటలేదు నేను. రెండోది ఏంటంటే నిషేధం విధించడం ఒకటి, రెండోది ఇండియాలో కూడా తయారవుతుంది చైనా మాంజా. అంటే పేరు అంటే వేరు ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. చైనా నుంచి రావాల్సిన అవసరం లేదు. అదే పద్ధతి మనం అదే రాకెట్ టెక్నాలజీ కాదు కదా, మనం తయారు చేస్తున్నాం. దీన్ని ఆపొచ్చు కదా. నేను 3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, మనకు 3 పిన్ ప్లగ్లు వచ్చి దాదాపు 60 ఏళ్ళు అయింది. ఇది డబుల్ పిన్ 2 పిన్నుల ప్లగ్ పెట్టవద్దు, 3 పిన్ ప్లగ్లు పెట్టాలి. యాంకర్ కంపెనీ వాడు ఉదాహరణ చెప్తున్నాడు. 2 పిన్ ప్లగ్లు తయారు చేస్తుంటే తయారు దగ్గర ఆపుదామా, వినియోగ దగ్గర ఆపుదామా? తయారు దగ్గర 3 పిన్లు ఆపాలి కదా. అట్లా ఉన్నది. ఇప్పుడు బ్లేడ్స్ ఉంటాయి, గతంలో స్టాండర్డ్ బ్లేడ్స్ ఉంటాయి, అందరూ అదే రకంగా తయారు చేస్తారు కదా. అట్లానే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే అయిపోద్ది కదా. ప్లాస్టిక్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ నిషేధిస్తున్నాం. ప్లాస్టిక్ 540 మైక్రాన్స్ కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ తయారు చేయదు. కానీ ఎక్కడ ఆపాలి? ఫ్యాక్టరీ దగ్గర ఆపుదామా, కొనుగోలు దగ్గర ఆపుదామా అంటున్నాను నేను, అమ్మకం దగ్గర ఆపుదామా అంటున్నాను. చాలా సార్లు చూస్తుంటాం మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి షాపుల మీద దాడి చేసి అవి బెండలు పక్కపోతుంది చేస్తారు, చార్జ్ చేస్తారు, పక్కపోతారు. మళ్ళీ అదే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అమ్మేస్తారు, సఫాయి కార్మికులు లేకుంటే క్లార్కులో వాళ్ళ వీళ్ళు అమ్మేస్తారు. మళ్ళీ వీడు తెచ్చుకుంటాడు, నడిపిస్తుంటాడు. ఫైన్ దీనికి ఇదే కదా. అందుకని నిషేధం అని ఎక్కడ విధించాలి, ఎక్కడ ఆపాలంటే ప్రొడక్ట్ తయారు దగ్గర ఆపాలంటున్నాను. దీన్ని కూడా అదే అంటున్నాను. రెండు, ఒకటేమో దిగుమతి చేసుకుంటప్పుడు వచ్చినప్పుడు కంటైనర్లో వచ్చినప్పుడు ఏదైతే ఓడర్లు ఆపొచ్చు. ఇంకా డైరెక్ట్ తెప్పించుకునే వాళ్ళకి కూడా చెక్ చేయలేదు. ఎందుకంటే గిగ్ వర్కర్స్ చూస్తున్నాం కదా ఇవాళ, జొమాటో గానీ మన రకరకాల దానిలో మన ఆహార పదార్థాలు చాలా తెప్పించుకుంటాం. కనుక అది తెప్పించుకునే దాన్ని ఆపలేం. కానీ ఇక్కడ నేను బల్క్ గా వచ్చేదాన్ని ఆపొచ్చు, ఇండియాలోకి వచ్చేదాన్ని ఆపొచ్చు. మళ్ళీ యాప్స్ కూడా ఇండియాలో కూడా గోడౌన్స్ ఉన్నాయి వీళ్ళకు. అమెజాన్ గోడౌన్ పెద్దది అనుకోండి, ఒకసారి దాడి చేసి తెలుస్తుంది కదా, అక్కడికి పోరు. ఇప్పుడు పేద వర్గాలు ముఖ్యంగా చిల్లర వ్యాపారస్తుల దగ్గరికి ఎవడు అమ్ముకునే వాడి దగ్గర పోతుంది, వాడికి కూడా 10-20 ఇంతకుముందు రెడ్డన్న గారు అన్నట్టు అంతకంటే ఏం లేదు. కానీ ఆ 10-20 అయినా సరే అమ్ముడు పోతాయి అమ్మేస్తుంటారు. కనుక అవగాహన ముఖ్యము. రెండో, నిషేధానికి అవసరమైన ఏర్పాట్లు చేసినప్పుడు నేను చెప్పిన తయారీ దగ్గర ఆపాలంటున్నాను నేను. మాంజా చైనా నుంచి రాంది కూడా మన దగ్గర ఇండియా ప్రొడక్ట్ కూడా చాలా తయారు చేస్తున్నారు చైనా మాంజా లాగానే. వాటిని తయారీ దగ్గర ఆపొచ్చు. దాంతో పాటు చిత్తశుద్ధి ఉంటే మనసుంటే మార్గం ఉంది అన్నట్టు ప్రభుత్వాలు కొంచెం ఇటువంటి హత్యలు చేసి దీన్ని బాగా ఫైన్లు వేసి ఫైన్లు పెంచితే కూడా అవుద్ది అంటున్నారు. గతంలో మనం చూసాం ట్రాఫిక్ పెంచడం వరకు ఓకే. ఇప్పుడు ఉన్న వాడికైనా ఫైన్లు వేస్తున్నారా? 5,000 ఫైన్ తో ఎవరైనా వేసిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ 5,000 వేస్తే కనుక వారికి వచ్చి లాభం 5,000 పోతుంది కదా. కానీ అది కూడా కనిపించట్లేదు కదా. కనిపిస్తుందా? ఒకవేళ ఆ భయం అయినా వ్యాపారస్తుల్లో ఉందా? అంటే చట్టానికి ఇంకా పడదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
మీకు ట్రాఫిక్ చాలర్స్ గతంలో 100 రూపాయలు ఉండేది, 130, 150, 200, 300, 500 లోపు ఉండేది. వీటి ఏం చేస్తారు 5,000, 10,000 డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ అంటున్నారు కదా. చూస్తున్నా విదేశాలలో మనకు ట్రాఫిక్ ప్రమాదాలు తక్కువ ఎందుకైనా అంటే ఒక్క రెండో కానీ మూడో ప్రమాదం చేసిందంటే డ్రైవింగ్ లైసెన్స్ జీవితాంతం క్యాన్సిల్ చేస్తారు వాళ్ళకి. అప్పుడు అక్కడ వెహికల్ లేకుండా నడపలే కష్టం కదా, కనుక నా పోతుంటారు. ఇక్కడ కూడా 1000, 10,000 చేసిన తర్వాత చూడండి ఒక్కొక్కరు ఈ బండి మొత్తం కారు అమ్మినా కూడా మా పైన సరిపోతులేమని బాధతోని కొంచెం జాగ్రత్తగా ఉన్నారు కదా. ఫైన్లు పెంచితే కొంచెం ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. దండోపాయం తప్ప పనికి విషంబునైన భక్షితురుగా అన్నట్టు భయంతో చేస్తారు. కొన్ని ఫైన్ల భయం పెడతామంటున్నాను. అట్లాగే జైలు శిక్షలు ఇవన్నీ పకడ్బందీగా ఉన్నాయని చట్టం చదివినా 86 నుంచి ఇప్పటిదాకా పెంచుతూ ఫైన్లు పెంచారు, జైలు శిక్ష కాలం కూడా పెంచుతున్నారు. అయినా సరే అమ్ముతున్నారు అంటే దాని మీద లాభం ఎక్కువనట్టే కదా. 50% లాభం లేకుండా ఎవడ అమ్మడు కూడా. అందుకనే ఒకటేమో ప్రభుత్వం దాడులు చేసినప్పుడు దీని మీద పెద్ద ఎత్తున శిక్షలు పడ్డాయని ప్రచారం చేయాలి, అంటే భయం ఉంటాడు సమాజంలో. రెండవది పిల్లలకు అవగాహన కల్పించాలి. మనం తెచ్చుకోవద్దు, మన ప్రాణాలకి కష్టం, మన వాళ్ళ మనలాగే చాలా మంది పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. కేవలం మనుషులకే కాదు పక్షులు చనిపోతున్నాయి చూస్తున్నాం. మనుషులకే దిక్కులంటే పక్షుల గురించి మాట్లాడాల్సిందే. ఎట్లా అంటే మనుషులన్నా కనీసం చూసి చూడకపోయినప్పుడు తప్పుతుంది, కానీ ఆ పక్షులకు అట్లా కాదు కదా. చాలా సార్లు చూస్తున్నాం ఒక కాకి ఓ పిట్టనో కాళ్లకు ఇప్పటికే రోజు రోజుకి అంతరించుకుపోతున్నటువంటి పక్షి జాతుల్లో కొన్ని మళ్ళీ ఈ మాంజా వాళ్ళకు కూడా బలైపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ ఒకటే ప్రశ్న రామ్మోహన్ రావు గారు, మనం బయటకు వెళ్తున్నప్పుడు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా, ఇది నిషేధం ఉన్న వాటివి కనీసం బయట కనిపిస్తున్నప్పుడైనా కట్టడి చేసి ఆపే ప్రయత్నం చేయలేమా? అది ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరికైనా. ఇప్పుడు మనం వెళ్ళి డైరెక్ట్ గా ఎందుకు అమ్ముతున్నారంటే వాళ్ళు తిరగబడతారు, కానీ ప్రభుత్వం అయితే చేసే అవకాశం ఉంటుంది కదా. అట్లా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారని చెప్పి పబ్లిక్ గా అమ్ముతున్నారు కదా. అదే కదా, అంటే ఇప్పుడు పోలీస్ స్పెషల్ డ్రైవ్ పెట్టిన అనుకోండి, ఇప్పుడు చూస్తుంటాం ట్రాఫిక్ పోలీసులు అడ్డంగా నిలబడి ఆపుతుంటుంటారు కదా వెహికల్ ను. అట్లనే స్పెషల్ డ్రైవ్ పెడితే బహిరంగంగా మీరు అన్నట్టు రహస్యం కాదు, గుట్కా పాన్ మసాలా అమ్ముతున్నారు కదా, కొంచెం బహిరంగంగా మీరు అన్నట్టు మాదక ద్రవ్యాలన్నీ కూడా గుట్టుమట్టుగా అమ్ముతుంటారు. పెట్లర్స్ ఉంటారు, దానికి మళ్ళీ కొరియర్ వ్యవస్థ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. ఇక్కడ అట్లా కాదు కదా, బహిరంగంగా చైనా మంచి పెట్టి అమ్ముతున్నారు, చూసి తీసుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవగాహన కోసం మనకు వాడే వాళ్ళకు కూడా ఇప్పుడు నైలాండ్ మాంజా బదులు కాటన్ మాంజా వచ్చినాయి. నేను ఇప్పటిదాకా ఆన్లైన్ అదే వెతుకుతున్నాను, మన కార్యక్రమానికి వచ్చే ముందు కాటన్ మాంజాలు వచ్చినాయి, కొంచెం ఖరీదు ఎక్కువ. వాళ్ళు అది కూడా చెప్తున్నారు, ఒకరి ప్రాణాన్ని మనం పనంగా పెట్టే కన్నా ఒక 100 రూపాయలు ఇంత ఖర్చు పెట్టి 100 రూపాయల గురించి ఖర్చు పెట్టేయకుండా ఎవరి ప్రాణం తన మనం చెలగాట మాడేస్తానేది కరెక్ట్ అయిన పద్ధతి కాదేమో. చూద్దాం మరి. ఇప్పటికైనా సరే iNews వేదికగా మరొక్కసారి చెప్తున్నాం, చైనా మాంజా వాడకం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద నిషేధం ఉంది, జరిమానాలు ఉన్నాయి, జైలు శిక్షలు కూడా ఉన్నాయని చెప్పి రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు మంది కాదు కదా అనుకోవచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏదో విధంగా మనకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ చైనా మాంజాని బ్యాన్ చేయండి, కొనుగోలు చేయకండి. వాటి ప్లేస్ లో రీప్లేస్ చాలా థ్రెడ్స్ వచ్చాయి. మీ ఆనందానికి, మీ సంతోషానికి వాటిని రీప్లేస్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ iNews. నమస్తే.